నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మహేష్, డీసీపీఓ కొమరం భీం ఆసిఫాబాద్. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఇటీవల లోక్సభ బిల్లును పాస్ చేసింది. దానికి సంబంధించిన అంశాలని చూద్దాం. ట్రాన్స్జెండర్ బిల్లు పాస్. స్వీయ ధృవీకరణ ఇక చెల్లదు, మెడికల్ వెరిఫికేషన్ తప్పనిసరి, గత చట్టానికి కీలక సవరణలు. ట్రాన్స్జెండర్ల హక్కులు, రక్షణకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ సవరణ బిల్లు 2026కు మంగళవారం లోక్సభ, బుధవారం రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు 2019 ట్రాన్స్జెండర్ హక్కుల చట్టంలో కీలక మార్పులు చేయడానికి తీసుకొచ్చారు. అంటే 2019 చట్టంలో మార్పులు చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ బిల్లు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నమని తెలిపారు. బయలాజికల్ కారణాల వల్ల వివక్షకు గురయ్యే ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ సవరణతో వారికి చట్టబద్ధ హక్కులు, రక్షణ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో భాగస్వాములై గౌరవంగా జీవించేందుకు ఈ చట్టం సహాయపడుతుందని చెప్పారు. కాగా ప్రతిపక్షాలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. పలు సభ్యులు ఈ చట్టంపై మరింత చర్చ అవసరమని, ట్రాన్స్జెండర్ సంఘాలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. కానీ ప్రభుత్వం వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోలేదు. స్వీయ ధృవీకరణకు మంగళం. అంటే ఇంతకుముందు ట్రాన్స్జెండర్లుగా తమకు తాము సెన్స్ ప్రకారం ప్రకటించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఈ చట్ట సవరణ ద్వారా తీసివేయడం జరిగింది. ఎలాగంటే ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వ్యక్తిగతంగా తన సెన్స్ ద్వారా జెండర్ను ధృవీకరించుకునే అవకాశం ఉన్నది. కానీ నిన్న పాస్ చేసిన బిల్లు ప్రకారం ఈ అవకాశం వారికి ఉండదు. వారి మానసిక స్థితితో సంబంధం లేకుండా కేవలం బయలాజికల్ అంశాలనే ప్రాధాన్యంగా లింగ నిర్ధారణ ఉంటుంది. మెడికల్ బోర్డు లేదా వైద్యులు జెండర్ను నిర్ధారించాల్సి ఉంటుంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు సిఫారసు చేస్తేనే ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్గా పరిగణించబడతారు. కేవలం సెక్సువల్ ఓరియంటేషన్ ఆధారంగానే లింగ నిర్ధారణ చేయలేమని బిల్లులో పేర్కొన్నారు. ఇది వారి హక్కులను కాలరాయడమేనని ప్రతిపక్షాలు వాదించాయి. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ కూడా ఈ బిల్లును విత్డ్రా చేసుకోవాలని కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అంటే సెక్సువల్ ఓరియంటేషన్ ప్రకారం తనకు తానుగా ట్రాన్స్జెండర్గా ప్రకటించుకునే హక్కును ఈ బిల్లు సవరించి ఇక నుండి మెడికల్ బోర్డు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు సిఫారసుల ప్రకారం మాత్రమే ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్గా గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.